సో హలో గైస్, వెల్కమ్ టు మై గేమింగ్ ఛానల్. ఈరోజు అయితే మనం గ్రానీని అయితే ఆడబోతున్నాం. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నాకు అందరూ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదే నా ఫస్ట్ గేమింగ్ వీడియో. దీంతోనే నేను ఇంకా వీడియోస్ పెడతాను. నా ఎంవి వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి ఖాళీగా ఉన్నప్పుడు. ఓకే, మనం గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. డిఫికల్టీ ఈజీలో పెట్టుకొని క్వాలిటీ హైలో పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. కంటిన్యూ. ఎస్, ఓకే. అరే ఏంట్రీ ఇది ఎంతసేపు లోడ్ అవుతుంది? డే 1 నాకు రచ్చ స్టార్ట్ అయింది ఇంకా. ఓకే నాన్న, లెగలరా నాన్న, ఫాస్ట్గా లెగలరా నాన్న, మనం వెళ్ళి చాలా పని ఉంది రాన్న మనకి. ఈరోజు నేను ఎలాగోలా తప్పిస్తా. ఓకే, దీనిలో ఏమైనా ఉన్నాయో చూద్దాము. ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, మనకు తెలిసిందే కదా గైస్, దానిలో ఏముండవు. ఓకే, గ్రానీ వస్తుందా? రావట్లేదు. అమ్మయ్య, అమ్మ నేను అటు నుంచి వస్తుంది గ్రానీ. రే లగెత్తరా, ఆజాము, మంచం కింద దాక్కోవాలి, పరిగెత్తు, దాక్కో అది. అమ్మయ్య, ఎలాగోలా దాక్కున్నాము. ఓకే, గ్రానీ వస్తుందా రావట్లేదా? గ్రానీ అదిగో వచ్చింది. వచ్చిద్దా? రావద్దు. ఓకే, ఇటు వెళ్ళిపోతుంది. నాకు తెలిసి గ్రానీ కళ్ళు లేవేమో గైస్. మనం ఇక్కడ దాక్కున్నాం, కళ్ళు దొబ్బినట్టున్నాయి దానికి. తెలియట్లేదు మనం ఇక్కడ దాక్కుంది కూడా. దీనిలో ఏమైనా ఉన్నాయా? నథింగ్, ఏం లేవు. ఓకే, మనం ఇటు నుంచి గ్రానీ వస్తుందో లేదో తెలియదు మరి. ఓకే, దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. ఓకే, వెళ్దాం. గ్రానీ చూసింది. నువ్వు రా నేను అటు వెళ్ళాలి, ఫాస్ట్గా రా. వస్తుంది గ్రానీ. రా, మళ్ళీ నేను వెళ్ళడం కుదరదు. ఓకే, రే స్టక్ అయ్యారు, ఫాస్ట్గా అది. ఓకే, గ్రానీ రాట్లా వస్తుంది. రా గ్రానీ ఫాస్ట్గా. ఓకే, మనం అయితే దీనిలో ఏమైనా ఉన్నాయా? బుక్ దొరికింది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. అంతేనా? కాదు, అమ్మమ్మ వాళ్ళ అమ్మ అయితే మనకేమైంది, మొత్తం వచ్చిద్ది అనమాట. మొత్తం మనం ఆడుకోవాలి. ఓకే, ఏంటి గ్రానీ వెళ్ళిపోయినట్టుంది, నాకైతే ఎటువంటి సౌండ్ రాట్లా. ఓకే, ఇటు నుంచి అయితే మనం వెళ్దాము. ఓకే, గ్రానీ వస్తుందా? లేదు, గ్రానీ లేదు ఇక్కడ. ఓకే, గ్రానీ ఉన్నా లేదా అనుకోండి. గ్రానీ వచ్చేసింది. రే పరిగెత్తరా రే, లగెత్తరా ఆజాము. అరే పరిగెత్తరా బాబు, ఆజాము లగెత్తు. ఈ బుక్ని ఇక్కడ పెట్టేస్తా, పని అయిపోద్ది. ఓకే, అమ్మమ్మ వస్తుందో రావట్లేదో మరి నాకు తెలియట్లేదు. ఫాస్ట్గా పరిగెత్తాలి. అమ్మమ్మ వస్తుంది, పరిగెత్తరా. రే కిందకి వెళ్ళాలి ఫాస్ట్గా. అమ్మమ్మ రా, నాకు ప్లాన్ వచ్చింది. ఓకే, ఇటు నుంచి అయితే మనం కిందకి వెళ్ళిపోదాం. అమ్మమ్మ ఇటు వచ్చిద్ది, నుంచి అయితే మనం అటు వెళ్ళిపోయి పైకి వెళ్ళొచ్చు. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఇటు నుంచి అయితే మనం వెనకాల గార్డెన్కి అయితే వెళ్దాము. అక్కడ ఏముంటాయో మరి తెలీదు, ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ ఏమున్నాయి? ఏం లేవు బేలా. ఓకే, ఫాస్ట్గా వెళ్ళాలి గైస్. నేను ఇంకా మొబైల్లోనే ఉన్నాను. మీరు బాగా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచి వ్యూస్ని పెంచితే నేను పీసీకి అప్డేట్ అవ్వచ్చు. ఓకే గైస్, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఓకే, ఇక్కడ 1 అని అయితే ఉంది. ఈ 1 ఎక్కడ యూజ్ అయ్యిద్ది అంటే, మనం అక్కడ అదేంటి ఆ స్పైడర్ చూసారా, అక్కడ ఎలివేటర్లో పైకి వెళ్ళినప్పుడు అయితే 2 డబ్బాలు ఉంటాయి. ఆ 2 డబ్బాల్లో ఒక డబ్బాలో అయితే ఆ నంబర్ ఉన్న డబ్బాలో అయితే మనకి అవసరమైంది దొరికిద్ది. ఆ మిగిలిన డబ్బాలో ఏముండిద్ది అయితే మనకు తెలీదు. దానిలో ఓపెన్ చేస్తే ఏమైద్దో కూడా నాకు తెలీదు. నేనైతే ఓపెన్ చేయలే, మనకు రిస్క్ ఎందుకని. ఓకే, ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. దీన్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకుందాం, ఎప్పుడైనా యూజ్ అయ్యిద్ది గ్రానీ వచ్చినప్పుడు దూకేయడానికి. ఇప్పుడైతే నేను దూకేస్తున్నాను, ఇటు నుంచి వెళ్దాం. ఓకే, కింద కూర్చో. ఓకే, గ్రానీ అయితే దీన్ని అంతా పాసి పట్టేసింది. అమ్మమ్మ ఎవరిని పెట్టి క్లీన్ చేయించుకోదనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఈ రూమ్లో ఏమున్నాయో చూద్దాము. ఓకే, సుత్తు ఉంది, సుత్తు అయితే నాకు కనిపించింది. ఓకే, నుంచి అయితే మనం పైకి వెళ్దాము. ఇక్కడ ఏమున్నాయి? ఏదో కదిలింది అక్కడ. ఎవరో అమ్మ వచ్చావా? నాకు తెలిసి రాలేదనుకుంటా. ఓకే, ఏముంది? రిమోట్ దొరికింది. రిమోట్తో ఏం చేయొచ్చు? అక్కడైతే ఒక డోర్ ఉండిద్దని మాత్రం తెలుసు. అమ్మమ్మ లేవుగా? లేదులేండి, నేను వెళ్దాం. మనం అయితే దాన్ని ఓపెన్ చేయాలి, ఆ డోర్ని. దాన్ని ఓపెన్ చేస్తే ఏమొచ్చిద్దో మరి నాకైతే తెలీదు. దీన్ని కూర్చొని దీని లోపలే ఉందేమో చూద్దాం. ఓకే, లోపలికి వెళ్ళు. టెడ్డీయా గైస్, నాకు ఈ టెడ్డీ ఎక్కడ పెట్టాలో నాకు తెలీదు. మీరు కామెంట్ చేసి చెప్పండి టెడ్డీ ఎక్కడ పెట్టాలో అనేది. ఓకే, అమ్మమ్మ వస్తుంది, పరిగెత్తరా రే, పరిగెత్తు. ఓకే, అమ్మమ్మ ఇటు వచ్చింది, నాకు ఐడియా వచ్చింది. అమ్మమ్మ ఇటు వస్తే మనం అటు నుంచి అలా వెళ్ళి
దాన్ని ఓపెన్ చేసేయచ్చు ఫాస్ట్గా. దానిలో ఏముండిద్దో నాకు తెలీదు అంతగా, నేను మర్చిపోయాను. ఓకే, ఫాస్ట్గా స్ట్రైట్ వెళ్ళిపోయి దాన్ని ఓపెన్ చేసేయాలి. ఓకే, ఓపెన్. ఎస్, ఓపెన్ అయింది. లోపల ఏముంది? స్ప్రే, పెప్పర్ స్ప్రే. ఇది తెలిసి నాకేం చేయాలి. అమ్మమ్మ కిందకి రావే. అమ్మమ్మ కిందకి రా. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావు, పోయావా? ఈ స్ప్రే దాని కంట్లో పడితే కళ్ళు చెదిరిపోవాలి. దానికి దెబ్బ కళ్ళు చెదిరిపోయినాయి వర్మ అనాలి. అది రావాలి, కిందకి రావాలి. అమ్మమ్మ కిందకి రా. ఏడున్నావు? నీకోసం వెయిటింగ్. అది ఎక్కడా? అమ్మమ్మ కిందకి రా. వస్తుంది రా. అమ్మమ్మ ఫాస్ట్గా రా. నీ కళ్ళు చెదరగొడతాయి ఈరోజు. దా దగ్గర రా. ఓకే, కళ్ళు చెదిరిపోయినాయి వర్మ. పరిగెత్తు. గైస్, దీన్ని కొడితే కనుక అమ్మమ్మ అయితే చావదు, అదైతే లెగిసే ఉండిద్ది. కానీ దాని కళ్ళు ఒక 2 నిమిషాల వరకు పనిచేయవు. అది మన కెపాసిటీ, దీని కెపాసిటీ అదే. ఓకే, అమ్మమ్మ మళ్ళీ వస్తుంది. అరే అమ్మమ్మ మనం చూడలేదు గైస్, అది పైకి వెళ్ళిపోతుంది. వామ్మో, అమ్మమ్మ కళ్ళు నిజంగా దొబ్బినట్టున్నాయి. ఓకే, ఇలా ఉంది వీల్ క్రాంక్. ఇది ఎక్కడ పెట్టాలి నాకు తెలియదు అసలుకి. ఓకే, అమ్మ ఉన్నావా, పోయావా? వస్తుంది. రావే. అమ్మమ్మ రా, కిందకి రా. నీకుంది ఈరోజు ఉంది నీకు. అమ్మమ్మ దగ్గర రా. ఆడున్నా. వస్తుంది. కళ్ళు చెదిరిపోయినాయి వర్మ. పరిగెత్తు. ఓకే, ఇటు నుంచి అయితే ఇలా వెళ్ళి అమ్మమ్మ మళ్ళీ వస్తుంది. అరే అమ్మమ్మ కళ్ళు పోయినాయి. నేను ఎక్కడ ఉన్నా కూడా చూసుకోకుండా పైకి వెళ్ళిపోతుంది అమ్మమ్మ. ఓ అమ్మమ్మ రావే, కిందకి రావే. అదిగండి వస్తుంది, అమ్మమ్మ వస్తుంది. ఓకే, షార్ట్ గన్ వాడిని అయితే తీసుకుందాం. ఓకే, అమ్మమ్మ దగ్గర రా, చూద్దాం నీకేముందో కానీ. ఇప్పుడు అమ్మమ్మ నీకు పసలేదు, నన్ను పట్టుకోలేవు నువ్వు. నేనైతే దీనిలో నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఓకే, అమ్మమ్మ వస్తుందా? రావట్లేదు. నిజంగా గైస్, అమ్మమ్మకి మనం అంటే ప్రేమ ఎక్కువ, అందుకని ఒకసారి స్ప్రే కొట్టిన వెంటనే వెళ్ళిపోయింది అది. ఓకే గైస్, నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అకౌంట్ని అయితే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉండిద్ది. లైక్ కూడా కొట్టండి. మీరు ఎన్ని లైకులు కొడితే నా వీడియో అంత దూరం వెళ్ళిద్ది. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరు ఎక్కువగా నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, దీన్ని అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టేసాం. ఓకే, 2 పార్ట్లు గైస్, 2 పార్ట్లు దొరికితే మనకి గన్ వచ్చింది. ఏంటిది? వెపన్కి. ఎస్, వెపన్కి దొరికింది మనకి. దీంతో వెళ్ళి ఆ వెపన్ని ఓపెన్ చేస్తే దానిలో పెద్ద బజూకా ఉంది. దాంతో దాన్ని వేసేయడమే. ఓకే, అమ్మమ్మ రావే. ఇప్పుడు నువ్వు నేను తేల్చుకున్నా. బజూకా వేస్తే ఇల్లు మొత్తం ముక్కలు అవ్వాలి. ఓకే, దానిలో రాకెట్ లాంచర్ ఉండిద్దాం. అది కిందకి రా. ఇక్కడికి వస్తే నేను వెళ్ళా రాకెట్ లాంచర్ నేను తీసుకుంటాను. ఓకే, ఫాస్ట్గా అమ్మమ్మ రా. అమ్మమ్మ కిందకి రా. ఓకే, అది వస్తుంది ఖచ్చితంగా. నేను ఇటు నుంచి వెళ్తాను పైకి. మన బజూకా మనం తెచ్చుకుందాం గైస్. దానిలో ఉన్న మన బజూకా తెచ్చుకొని దానికి పుచ్చ పేలిపోవాలి ఈరోజు. ఓకే అమ్మమ్మ. ఓకే, ఓపెన్. ఏంటి బజూకా లేదు? ఏంటి క్రాస్ బోతో ఏం చేసుకుంటాం గైస్, మనకు బజూకా కావాలి. దీనిలో క్రాస్ బో ఉంది. సరే ఏదోటి. ఇక్కడేంటి? కింద ఏదో ఉంది. వచ్చిన రోజు చూద్దాం. ముందు అమ్మమ్మ పని పడదాం. అమ్మమ్మ, ఓ అమ్మమ్మ, ఏడ దాక్కున్నావే? ఆయే అమ్మమ్మ ఆయే. ఇదేంటి? తిప్పలేం. అమ్మమ్మ ఏడున్నావు? వస్తుంది. పట్. బాబు ఏంటి? అమ్మమ్మ కదలట్లా. అమ్మయ్య చచ్చింది. ఇక్కడ ఏమైనా చావలేదు అనుకున్నా, లేదంటే మనల్ని వేసేసేది. ఎలాగోలా పని చేస్తుంది గాయస్. అయితే ఏదో ఉంది ఇక్కడ. ఇదేంటి అబ్బా? ఇది నాకు అర్థం కావట్లా. ఇదేంటి? షార్ట్ గన్ పార్టా? ఇది దొరికేసింది మనకి. ఇంకొకే ఒక్క పార్ట్ గైస్, పార్ట్ దొరికితే షార్ట్ గన్ రెడీ అయిపోయింది మనకి. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇదేంటబ్బా ఇక్కడ? స్పాట్ ప్లగ్గా కాదు, ఇది కూడా షార్ట్ గన్ పార్టే. ఎస్, 3 షార్ట్ గన్ పార్ట్స్ దొరికేసినాయి గైస్ మనకి. మనం ఫాస్ట్గా వెళ్ళిపోయి దీన్ని పెట్టేసి ఆ షార్ట్ గన్ పార్ట్ కూడా తెచ్చేసుకుందాం. ఏంటి? ఎవరో వస్తున్నట్టు సౌండ్ అయితే వినిపిస్తుంది నాకు. ఒక నిమిషం ఉన్నా ఇక్కడ. ఓకే, పైకి వెళ్దాం. వద్దులేండి, కిందకి వెళ్దాం. ఇక్కడే కదా ఇది పెట్టేది. నేను మర్చిపోతున్నాను. దీన్ని ఇక్కడ పెట్టేసి పైకి వెళ్దాము.
ఓకే, దీన్ని తీసుకెళ్ళి దాన్ని కట్ చేసేయాలి. అక్కడ వైర్ ఉండిద్ది గైస్. మనకి ఇప్పటిదాకా నేను ఏదైతే నేను ఎస్కేప్ చేద్దామని నేనైతే ఇంకా డిసైడ్ చేసుకోరా. దేని క్లూస్ అయితే ఎక్కువ దొరికితే ఆ ఎస్కేప్ అయితే నేను చేస్తాను. మనకైనా ఇప్పుడు క్లూస్ అయితే ఎక్కువ దొరకలేదు, మనకు వెపన్సే దొరికినాయి. వెపన్స్ దొరకడం కూడా మంచిదే అనుకోండి. వెపన్స్ ఎక్కువ ఉంటే అమ్మమ్మ పని పట్టేసి మనం మన పని సారంగా చూసుకోవచ్చు, అంతే ప్రశాంతంగా చూసుకోవచ్చు. హిందీ మనకు రాదులేండి. అమ్మమ్మ వస్తుంది, వెళ్ళింది. అరే మళ్ళీ వస్తుంది. ఏయ్ ఇది ఎక్కడ మాసరమో, ఇదేంటారు రే మన వెనకాలే పడుతుంది. ఇది వెనక్కి వెళ్దాం. ఓకే ఇక్కడ ఉందాం ఒక్క నిమిషం. ఓకే, అమ్మమ్మ వెళ్ళిపోయింది. అమ్మయ్య వెళ్ళిపోయింది. అమ్మమ్మ పైకి వెళ్ళిపోయిందిగా. ఓకే, మనం అయితే ఇప్పుడు కిందకి వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా వెళ్ళిపోయి దాన్ని అక్కడ పెట్టేసి మన షార్ట్ గన్ తీసుకెళ్ళిపోయి అమ్మమ్మకి హెడ్ షాట్ వేయాలి. ఓకే, ఎమ్మో తీసుకో, ఇంకో ఎమ్మో పెట్టుకుందాం. అరే ఎమ్మో లేదు గైస్, దీనిలో కాదనుకుంటే ఏమో గ్రానీ 3లో 2 ఎమ్మోలు పెట్టుకోవచ్చు గన్నుకి. కానీ ఆ షార్ట్ గన్ మాత్రం తాతయ్య దగ్గర ఉండిద్ది. ఆడేమో పుష్ అని పేలుస్తూ ఉంటాడు మనల్ని. మనమేమో అమ్మ అనుకుంటూ కింద పడుతూ ఉంటాం. ఓకే అమ్మమ్మ కిందకి రా, నీకు ఇప్పుడు హెడ్ షాట్ వేయాల్సిన సమయం వచ్చింది. అమ్మమ్మ కిందకి రా, నీకోసం శబ్దాలు చేస్తున్నా, కిందకి రా. నువ్వు నేను ఈరోజు తేలిపోవాలి, ప్రాణమే ఇంకా మన ఇద్దరికి. కిందకి రా లేకపోతే నా అంత ప్రో ప్లేయర్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతా. తప్పు అది, అలా ఉండాలి నీకు. నా అంత ప్రో ప్లేయర్ని తీసుకొచ్చి నీ ఇంట్లో దాచుకుంటావా? ఎంత ధైర్యం నీకు అసలుకి? నేను నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి చూపిస్తాను నేను అంటే ఎవరో నీకు. ఏంటి ఇక్కడేం లేదు. ఓకే నుంచి వెళ్ళాలి. ఓకే అమ్మమ్మ బాయ్. అరే ఇదేంటి ఇరికిస్తుంది. ఓకే మనం ఇటు వెళ్దాం, ఇంకేమైనా ఉన్నాయో చూడొచ్చు ఇటు సైడు. ఓకే పైకిలే నుంచి అయితే మనం బయటికి వెళ్ళి ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఓకే మనం అయితే కిందకి వెళ్ళి చూసొద్దాం ఒకసారి ఏమైనా ఉన్నాయా. ఈ బర్డ్ దగ్గర ఏముందబ్బా, కాగ్ వీల్ ఉంది. మనం అయితే కిందకి వెళ్ళి ఇప్పుడు దాన్ని అయితే షూట్ చేయాలి. ఈ బొక్కల నుంచి మనం షూటింగ్లో ప్రో ప్లేయర్ అన్నమాట. దీన్ని కరెక్ట్గా ఏం చేసి కొడితే అది ఓపెన్ అయింది. చూసారా గైస్, నేను చాలా ప్రో ప్లేయర్ని, అందుకని అది ఓపెన్ అయిపోయింది. ఓకే వెళ్ళి సుత్తి తీసుకొని ఆ పైన ఉన్న ప్లాంక్స్ తీసి ఆ రూమ్లో ఏముందో చూడాలి. ఓకే దీన్ని అయితే ఓపెన్ చేసి, ఇదేంటి చేతిలో ప్లాంక్ వచ్చింది, దీన్ని కూడా తీసి ఇది పక్కన పడేసి ఓకే లోపలికి వెళ్దాం. ఏంటి ఇది రాట్లా, తీసుకొని పక్కన పడేద్దాం. ఓకే లోపలే ఉంది మీట్ స్పైడర్ రూమ్లో పెట్టాలి. అదేమో మనకి ఇంకా స్పెషల్కి దొరకలేదు. ఇంకేమున్నాయి, కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకే మనమైతే మన షార్ట్ గన్ తీసుకుని వెళ్దాం. ముందైతే ఈ ఐస్ ట్రేప్ని తీసుకెళ్ళి మనం షార్ట్ పెడితే ఇక్కడ పెడదాం. వద్దులేండి, మనం దొరికితే ఇంకా అంతే, మనం ఐస్ కట్టుకుపోతాం. ఓకే దీన్ని ఇక్కడైతే పెడదాం. గ్రానీ వచ్చినప్పుడు అయితే దాన్ని ఇరుక్కుపోయి గడ్డ కట్టేసి చచ్చిపోయిద్ది అనమాట. ఓకే మనం వెళ్ళి మన షార్ట్ గన్ తీసుకున్నాం. అమ్మమ్మ లెగిసి ఉండిద్ది, మనం వెళ్ళి ముందు అమో నింపుకొని దాని పని పట్టేద్దాం. ఓకే అమ్మమ్మ ఏడున్నావు? అమ్మమ్మ కిందకి రా ఒకసారి. ఎక్కడున్నావు? ఏది అమ్మమ్మ కనిపించట్లా. మనం అయితే కిందకి వెళ్ళి ఇక్కడ యామో ఉండిద్ది, దాన్ని అయితే తీసుకుందాం. ఎస్ యామో అయితే ఉంది, దీన్ని తీసుకొని పైకి వెళ్దాము. గ్రానీ ఎక్కడున్నావు? కిందకి రా ఫాస్ట్గా, నీ పని ఏం పడతాను ఈరోజు. అమ్మమ్మ ఏడున్నావు? అమ్మమ్మో ఎక్కడున్నావు? కిందకి రా చచ్చిపోతావు. ఏది అమ్మమ్మ? ఓ అమ్మమ్మ ఎక్కడున్నావు? ఓకే నాకైతే అక్కడ స్క్రూ డ్రైవర్ అయితే కనిపించింది, దాన్ని అయితే మనం క్రాస్ బోతో అయితే షూట్ చేద్దాము. ఫస్ట్ ఈ అమ్మమ్మ వస్తే దీన్ని కాల్ చేసి వెళ్ళి క్రాస్ బో తెచ్చుకోవాలి. అమ్మమ్మ ఏంటి రావట్లేదు, ఎంతసేపు అయింది? నాకు డౌట్గా ఉంది. అదిగోండి గైస్ వస్తుంది, దగ్గర పాటస హెడ్ షాట్. అరే మనం అయితే హెడ్ షాట్ అంటున్నాం కానీ గైస్ దానికైతే హెడ్ షాట్ పడట్లేదు. ఈసారి ట్రై చేస్తాను హెడ్ షాట్ కొట్టడానికి. ఓకే దీన్ని అయితే తీసుకొని వెళ్ళి ఆ స్క్రూ డ్రైవర్ని అయితే కొట్టాలి, ఎయిమ్ చేసి కొట్టాలి. అది
చూసారా గైస్, మనం చాలా ప్రో ఇన్ షూటింగ్, అందుకనే మనం ఒక్కసారి అన్నీ తీసేసుకుంటున్నాము, గ్రానీని కూడా వేసేస్తున్నాము. ఓకే గైస్, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను. ఇంకొన్ని వీడియోస్ వస్తే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, మనకైతే ప్యాడ్లాక్ కీ దొరికింది. ఈ ప్యాడ్లాక్ కీతో అయితే 2 డోర్స్ని ఓపెన్ చేయొచ్చు. ఒకటేమో మన గ్యారేజ్లో ఉన్న ఆ షెడ్ది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు ఓపెన్ అయింది. నెక్స్ట్ అయితే మనం పైకి వెళ్ళి మన డోర్ ప్యాడ్లాక్ కీని అయితే ఓపెన్ చేయాలి. ఓకే, ఈ డోర్ ప్యాడ్లాక్ కీని కూడా ఓపెన్ చేసేద్దాం. అది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం కావాలి? మాస్టర్ కీ కావాలి. దీనికి కటింగ్ పిల్లర్స్. ఓకే, కటింగ్ పిల్లర్స్ అయితే కింద ఉన్నాయి గైస్. ఓకే, నాకు ఇప్పుడైతే అర్థమైపోయింది నేను ఏ ఎస్కేప్ అయితే చేయాలనుకున్నాను. నేనైతే డోర్ ఎస్కేప్ అయితే చేస్తాను. ఫస్ట్ దీన్ని కట్ చేద్దాం. అరే, కట్ అవ్వట్లేదు. ఓకే, దీని అయితే కట్ చేసేద్దాం. ఇప్పుడు దీనికి హ్యామర్ కావాలి. ఓకే, ఇంకా దానికి మాస్టర్కి ఒక్కటి కావాలి గైస్. మాస్టర్కి దొరికితే మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ హ్యామర్ తీసుకుందాం. హ్యామర్ నాకు తెలిసి నేను అక్కడ ఆ రూమ్లో పెట్టేశాను గైస్. ఓకే, కింద ఐస్ ట్రాప్ ఉంది, చూసుకోవాలి మెల్లగా. ఓకే, హ్యామర్ తీసుకోం. ప్లాంక్ అది హ్యామర్ కావాలి. ఓకే, హ్యామర్ తీసుకొని వెళ్ళి దాన్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు. ఓకే, దీన్ని చూసుకొని పైనుంచి వెళ్దాం. అమ్మ అంత ఫాస్ట్గా లెగదు గైస్. నేనైతే ప్రస్తుతానికి అయితే ఈ డోర్ ఎస్కేప్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను కార్ ఎస్కేప్ చేస్తాను. ఏ ఎస్కేప్ అయితే ఆ ఎస్కేప్. దాని తర్వాత కార్ ఎస్కేప్ తర్వాత ఏం చేస్తానంటే టనల్ ఎస్కేప్ అయితే చేస్తాను. ఈ 3 ఎస్కేప్లు గ్రానీ 1లో అయిపోతే నెక్స్ట్ గ్రానీ 2కి వెళ్దాం. దానిలో ఉన్న అన్ని ఎస్కేప్లు అయిపోతే గ్రానీ 3, అలాగ అన్నిటిని ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్దాం. గ్రానీ మొత్తం సిరీస్ మొత్తం అవగొట్టాలి. ఓకే, అమ్మమ్మ ఎక్కడున్నావు? ఫాస్ట్ కిందకి రా, నేను చంపేయాలి. ఓకే, అమ్మమ్మ అయితే రావట్లేదు. ఎక్కడుందో మరి? అమ్మమ్మ ఏడున్నావు? బయటికి రా. మనం అయితే పైకి వెళ్దాం ఒకసారి. ఇక్కడైతే ఏమున్నాయి? ఏమీ లేవు. ఓకే, మనమైతే ఇక్కడైతే మనకేమీ దొరకలేదు. మనమైతే ఇక్కడ ముందు దీని కింద నుంచి దీన్ని ఓపెన్ చేసుకుందాం. అమ్మమ్మ వస్తే డైరెక్ట్ కింద దూకేయడానికి ఉండిద్ది. ఏంటి ఓపెన్ అవ్వట్లా? బాబు ఓపెన్ అవ్వయ్యా. ఓపెన్ అవ్వట్లేదు. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు అమ్మమ్మనైతే ఇక్కడ పిలవబోతున్నాం. దీన్ని చూడండి గైస్, మనం పెద్ద ట్రాప్ వేసింది మనం లేసేద్దాం అని. కానీ మనం ప్రో ప్లేయర్స్. అదిగోండి అమ్మమ్మ. దాదా కింద పైకి రా అమ్మమ్మ. వస్తే నీకు హెడ్ షాటే. దాదా పట్టసే మౌత్ షాట్. అది గైస్, నాకు అమ్మమ్మ మూతి ఎందుకు అలా అయిందో నాకు తెలుసు. అమ్మమ్మ మూతిని 2 సార్లు ఎవరో కొట్టుంటారు. అందుకని అమ్మమ్మ మూతి అలా అయ్యుండిద్ది. కానీ అందరూ మాత్రం అమ్మమ్మ బ్రష్ చేసుకోలేదు అంటారు. నాకు తెలిసినంత వరకు నాలాంటి వాడు ఎవడో 3-4 సార్లు అమ్మమ్మ మూతిలో గన్ను పేల్చుండి ఉంటాడు. అందుకని దాని నోరు నిండా రక్తం వచ్చిద్ది. ఓకే, మనమైతే వెళ్ళి ప్లాంక్ తీసుకుని వెళ్ళి అక్కడ పెడదాము. అప్పుడైతే బాగా అటు సైడ్ వెళ్ళి ఏముందో చూసి రావచ్చు. ఓకే, మనమైతే పైకి వెళ్దాము. లా 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 ఫాస్ట్గా వెళ్ళి పెట్టాలి. అమ్మమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. అదే ఇక్కడైతే స్పైడర్ కీ ఉంది. ఓకే, అయితే పైకి వెళ్దాం. ఓకే, మన ప్లాంక్ ప్లేస్ చేయాలన్నా ఫాస్ట్గా. అది ప్లేస్ చేయి. ఓకే, ఇప్పుడు స్లోగా వెళ్ళాలి. కింద పడితే బొక్కలు ఇరుగుతాయి. ఈ వుడెన్ స్టిక్ ఇక్కడ పెట్టాలబ్బా, ఇది తెలుసు నాకు. ఇది టన్నెల్ ఎస్కేప్లో వాడచ్చు. కట్టింగ్ పిల్లర్స్. ఏంటి సీసీ కెమెరా? ఓ మై గాడ్, తలుపు పడిపోయింది. అయినా మనల్ని ఎవరు గైస్ ఆపేది? మనం వెళ్ళిపోతాం, మనల్ని ఎవరు ఆపలేరు. అది డోర్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇది అటు సైడ్కి వెళ్ళలేం. ఓకే, జాగ్రత్తగా అవతల సైడ్కి వెళ్ళి మనం షార్ట్ గన్ తీసుకొని ఇటు నుంచి దూకేద్దాం కిందకి. ఓకే, జై బజరంగబలి. అది కింద పడ్డాం. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం. మనం వెళ్ళి కట్టింగ్ పిల్లర్స్ అయితే తెచ్చుకోవాలి. వెళ్ళి ఫస్ట్ ఈ గన్ రీలోడ్ చేసుకొని కింద పెట్టుకుందాం. ఓకే, దీన్ని రీలోడ్ చేసుకొని కింద పడేద్దాం. ఫస్ట్ ఇక్కడ పడేసి ఓకే, కట్టింగ్ పిల్లర్స్ అయితే తీసుకుందాం. పైకి వెళ్ళి ఆ వైర్ కట్ చేస్తే దానిలో ఏదో ఉంది, మరి నాకు కూడా తెలీదు. దాన్ని తీసుకొని వెళ్తే ఏమైనా అవసరపడవచ్చు. ఓకే, ఫాస్ట్గా ఇక్కడ మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. కింద పడితే ఒక్క ముగ్గు కూడా మిగలదు. ఓకే, దీన్ని అయితే మనం కట్ చేద్దాము. ఓకే, దీని లోపల రెంచ్ ఉంది.
అరే గాయస్ రెంచ్ అయితే మనకి ఇప్పుడైతే యూజ్ అవ్వదు, ఇదైతే కార్ ఎస్కేప్కి. సరే దీని అయితే కింద పడేద్దాం. ఓకే మనమైతే ఇప్పుడు ఆ స్పైడర్కి తీసుకొని ఆ అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దాము. అయితే మనం మొత్తమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాం గైస్. ఓకే ఫస్ట్ అయితే గన్ తీసుకుందాం. అమ్మమ్మ లెగిసుండిద్ది. ఓ అమ్మమ్మ ఏడున్నావే, కిందకి రా ఫాస్ట్గా. అమ్మమ్మ, ఓ గ్రానీ, ఏ తలకాయలేని గ్రానీ కిందకి రా. ఏంటిది, తలకాయతో పాటు చెవులు కూడా దొబ్బినట్టు ఉన్నాయి గైస్ దీనికి. ఓకే బర్డ్ సీడ్ అయితే ఉంది. దీన్ని అయితే వెళ్ళి అక్కడ పెడదాం. ఫస్ట్ అయితే అమ్మమ్మని వేసేయాలి. ఏ తలకాయలేని గ్రానీ కిందకి రా. ఇదైతే కిందకి రావట్లేదు, వెకేషన్కి వెళ్ళిపోయినట్టుంది. తాతయ్య వచ్చి తీసుకెళ్ళి ఉంటాడు. అదిగోండి వస్తుంది. అమ్మమ్మ వెకేషన్ అయిపోయిందా, ఎక్కడికి వెళ్ళారేంటి? ఫాస్ట్గా రా కిందకి రా ఫాస్ట్ రా. నీ పుచ్చ పేలిపోయింది ఇప్పుడు. దగ్గర రా. పాట హెడ్ షాట్ పడిపోయింది, హెడ్ షాట్. అమ్మమ్మ పుచ్చ పేలిపోయింది. మనం ఇప్పుడైతే పైకి వెళ్దాము. ఫాస్ట్కి వెళ్ళి మేము గన్ రీలోడ్ చేసుకొని దీన్ని అయితే కింద పడేద్దాము. వెళ్ళి మనం బర్డ్ సీడ్ అయితే తీసుకుందాము. వెళ్ళి బర్డ్ సీడ్ తీసుకుంటే ఆ కాకి ఇస్తే అదేదో ఇచ్చిద్ది మనకి. దీన్ని అయితే తీసుకెళ్ళి ఫస్ట్ గరాజ్ దగ్గర పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడి నుంచే మనం ఇదేంటి ఇక్కడ పడింది, ఇక్కడి నుంచే మనం అవతల సైడ్ నుంచి స్పైడర్ రూమ్ నుంచి బయటకు వస్తాము. ఎప్పుడైనా యూజింగ్ ఉండిద్ది అది అక్కడ ఉంటే. అమ్మమ్మ సడన్గా వచ్చినా కూడా అక్కడి నుంచి మనం దాన్ని కొట్టేయచ్చు. ఓకే ఇక్కడ ఉంది ప్లే హౌస్కి. ఎస్ 2 దొరికేసినాయి గైస్. దాని దగ్గర అయితే కాక్ వీల్ ఉంది, ఆ కాకి దగ్గర. దీన్ని అయితే తీసుకెళ్ళి అక్కడ ప్లే హౌస్ని అయితే ఓపెన్ చేద్దాము. ఓకే లోపలికి వెళ్దాం. కుల్జావ్ సిమ్ బస్ మనకైతే ఓపెన్ అయింది. ఓకే దీన్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే ఓపెన్ చేసి కూర్చో అక్కడ నించో అటు వెళ్ళి దీన్ని తీసుకొని వెళ్దాము. ఇదేది కాదు ఇటు వెళ్ళాలి, ఫ్రిడ్జ్లో ఉంది అది. ఓకే దీన్ని అయితే తీసుకొని వెళ్దాము. పైకి వెళ్ళి దాన్ని తీసుకోవాలి. బర్డ్ సీడ్ దానికి ఇచ్చేసి అది బర్డ్ కాదు గైస్, అది కాకి గైస్. అది కాకిని పట్టుకొని బర్డ్ సీడ్ అని పెట్టాడు ఇడు. కాకి సీడ్ అని పెట్టాల్సింది బాగుండేది. దీన్ని చూడండి బొమ్మ కూడా కాకి బొమ్మే ఉంది దీని మీద. ఓకే అక్కడికైతే వెళ్ళి దీన్ని పెట్టాలి. ఇక్కడ కాదు ఇక్కడ పెడితే అదైతే వచ్చిద్ది. ఓకే ఇది బాధపడిద్ది, దీనిలోనే వేసేద్దాం, మొత్తం తినేసిద్ది. ఏ కాకి నీకోసం అక్కడ అంతా పెట్టాను, వెళ్ళి తినేపో. ఓకే దానికోసం అయితే అక్కడ పెట్టాం. అది తినిద్దో తినదో మనకు తెలియదు, కానీ మనం అయితే వెళ్ళి దీన్ని అయితే ఆ కాక్ వీల్ అక్కడ పెట్టేద్దాం. దానిలో మనకి మాస్టర్ కీ దొరికితే ఇక మనం డోర్ ఎస్కేప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే మనం అయితే ఇట్టించేద్దాం. మన షార్ట్ కట్ ఇది, అదంతా తిరిగి వెళ్దాం అంటే దీని నుంచి వెళ్ళిపోవచ్చు. ఓకే ఇక్కడి నుంచి అయితే పైకి ఎక్కి ఓకే గైస్ అక్కడైతే ఆ బెల్ ఉంది, దాన్ని కొడితే మాత్రం అమ్మమ్మ వచ్చిద్ది మనల్ని పట్టుకోవడానికి. దీన్ని అయితే ఇక్కడ పెడదాం. ఇంకోటి కావాలా ఇప్పుడు దీన్ని తెచ్చి కట్టాలంటే మన తల ప్రయాణం తోక్కొచ్చిద్ది. ఇప్పుడు వద్దులేండి, ఇది తర్వాత అయితే చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఆ స్పైడర్కి తెచ్చుకొని మొత్తమ్మ దగ్గరికి వెళ్దాం, మన గ్రానీ వాళ్ళ అమ్మ దగ్గరికి. ఓకే మనం అయితే మన షార్ట్ గన్ ఎత్తుకుందాం. ఎక్కడ ఉందో మరి షార్ట్ గన్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు, ఏమో అయితే ఉన్నాయి. ఓకే మనం ఫస్ట్ పైకి అయితే వెళ్ళి అమ్మమ్మ వస్తుంది, పరిగెత్తరే లగెత్తరా ఆజాము, పరిగెత్తు బయటికి వెళ్ళిపోతాం. అమ్మయ్య బయటికి వచ్చాం. చూసారా గైస్ అమ్మమ్మ మన అంతే ఎంత ప్రేమ, అందుకని మనం అంత దూకేసినా కూడా దానిలో నుంచి దూకి రాలేకపోతుంది అది బయటికి. మనం అంటే అమ్మమ్మకి ప్రేమ గైస్, ఏదో మొరటుగా ఉండిద్ది కానీ మనం అంటే ప్రేమ గైస్. మనం ఇక్కడి నుంచి వెళ్ళకుండా ఉండడానికి అది మనల్ని కొడుతూ ఉండిద్ది. కానీ గైస్ మనం ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే మనల్ని అయితే చంపేసిద్ది కూడా. అందుకనే మనం వెళ్ళిపోతాము. ఓకే అమ్మమ్మ కిందకి రా గ్రానీ, బుర్రలేని గ్రానీ కిందకి రా. దీన్ని అయితే బాగానే సర్ది పెట్టిద్ది గైస్. అమ్మమ్మ గ్రానీ ఏడున్నావు, కిందకి రా. ఈ తలకాయ లేని గ్రానీ ఇప్పటిదాకా ఇక్కడే కనిపించింది, ఎటు వెళ్ళిపోయింది ఇది? ఇన్ని సౌండ్లు చేస్తున్నా కిందకి కూడా రావట్లేదు అసలుకి. అమ్మమ్మ దిగ్గో వచ్చింది అది. అమ్మమ్మ కాసేపు ఎక్కడే పడుకో, నేను అలా వెళ్ళి నా పని కానిచ్చుకుంటాను. ఓకే దీన్ని అయితే ఇక్కడ పడేద్దాము, గన్ రీలోడ్ చేద్దాం. ఓకే మనం అయితే వెళ్ళి స్పైడర్కి అయితే తెచ్చుకుందాము. స్పైడర్ మ్యాన్
స్పెక్టాక్యులర్ స్పైడర్ మ్యాన్ వస్తున్నాను నేను. ఓకే, స్పైడర్కి అయితే దొరికింది. ఫాస్ట్ కిందకి వెళ్ళాలి. 8 నుంచి అయితే వెళ్ళాలి. ఓకే, దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ దిగురా నాన్న. అది కిందకి వెళ్ళి మన స్పైడర్ మ్యాన్ అయితే మీట్ అవుదాం. వస్తున్నా స్పైడర్ మ్యాన్ కాదు, అది స్పైడర్ తలకాయ అది. దాని పేరు స్పైడర్ తలకాయ. ఓకే, మన స్పైడర్ తలకాయ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. 8 నుంచి అయితే వెళ్ళాలి. ఇదే అక్కడి నుంచి వెళ్ళే వే గైస్. ఇక్కడి నుంచి వెళ్తే మన గరాజ్ వచ్చిద్ది. ఓకే, దీన్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకుందాం. 8 నుంచి వెళ్దాం. వెళ్ళి అబ్బో అదిగోండి స్పైడర్ తలకాయ వెళ్ళింది అప్పుడే. చూసారా, స్పైడర్ మ్యాన్ కంటే ఫాస్ట్గా ఉంది అది. చూసారా గైస్, మన గ్రానీ యూనివర్స్ అయితే స్పైడర్ మ్యాన్ కంటే కొత్త స్పైడర్ మ్యాన్ని తయారు చేసేసారు. ఓకే గైస్, ఈ మ్యాప్ అయితే నాకు తెలుసు. ఈ మ్యాప్ అయితే ఒక చోట యూజ్ చేశారు. ఇది ఒక గేమ్ గైస్, గ్రానీది. ఆ గేమ్లో అయితే ఈ మ్యాప్ని అయితే యూజ్ చేశారు. అది ఆ గేమ్ని నాకు తెలిసి న్యూ అప్డేట్లో ఈ కింద చిన్నగా పెట్టేశారు. దానిలో అయితే ఈ మ్యాప్ ఇంకొంచెం పెద్దగా ఉండిద్ది. ఈ స్పైడర్ అయితే ఉండదు గైస్. ఇదేంటి సౌండ్ ఏమి వినిపించట్లేదు? అదిగోండి ఆ స్పైడర్ తలకి అటు వెళ్తుంది. మన ఇటు నుంచి అయితే పైకి వెళ్దాము. ఓకే, ఇక్కడైతే కార్ బ్యాటరీ దొరికింది. ఏంటి ఇక్కడ? ఓ వీల్ క్రాంక్ ఇక్కడే అనుకుంటా గైస్ పెట్టాల్సింది మనం. ఓకే, దీన్ని అయితే తీసుకొని అటు వెళ్దాము. ఓకే, వస్తుందా రావట్లేదు? అది నాకు తెలిసి రావట్లేదేమో గైస్. సరే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఎంతో ఎక్కువసేపు ఉండకూడదు మళ్ళీ ఇక్కడ. మనకైతే కార్ అయితే దొరికింది. దీన్ని ఇక్కడ ఎందుకు ఉంచడం? మనం అయితే ఇటు కాదు అటు వెళ్ళాలి. వస్తుందా రావట్లేదులే. ఆ స్పైడర్ తలకి చెవులు లేవు గైస్. మనం ఎంత సౌండ్లు చేస్తున్నా కూడా దానికి ఏం వినిపించట్లేదు. అది అక్కడక్కడే జరుగుతుంది. ఓకే, దీన్ని అయితే ఇక్కడ పడేద్దాం. మనం అయితే వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయో వెతుకుదాము. ఓకే, ఇటు సైడ్ అయితే ఎతికేసాము. మనం ఇప్పుడైతే అటు సైడ్కి వెళ్ళాలి. వస్తుందా ఇది? రావట్లేదు. ఓకే, మనం అయితే ఫాస్ట్గా నించొని అయితే అటు వెళ్ళిపోదాము. ఇలాగెత్తరా రే, మళ్ళీ అది వచ్చేసిద్ది. పరిగెత్తు అదుగుండి వస్తుంది. అమ్మో అడుతుంది అది. ఏంటి ఇదేంటి అలా అరుస్తుంది? కొంచెం వింతగా స్పైడర్ లాగా కాకుండా వస్తుంది. బాయ్ అమ్మమ్మ, వెళ్ళిపోతున్నాం మేము పైకి. ఓకే గైస్, చూసారుగా అదే ఆ బాక్సులు. ఆ రెండిట్లో ఒక బాక్స్నే మనం ఓపెన్ చేయాలి. ఓకే, ఫస్ట్ నెంబర్ ఉంది కాబట్టి ఇదే ఓపెన్ చేద్దాం. సేఫ్కి దొరికింది. ఓకే, దానిలో అయితే మనకి మాస్టర్కి ఉండిద్ది అనుకుంటాం. మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, బటన్ నొక్కు. ఏంటి ఇది పని చేయట్లా? బాబు కరెంట్ పోయిందేంటి? ఒక్క నిమిషం భయపడిపోయాను, కరెంట్ పోయింది అనుకుని. ఓకే, అయితే అటు వెళ్ళిపోయింది అనుకుంటా. దీన్నైతే ఓపెన్ చేసుకొని మనం వెళ్ళిపోదాము. ఓకే, పరిగెత్తు ఫాస్ట్గా అది వచ్చింది మళ్ళీ. ఓకే గైస్, ఇదే దానికి చెందిన మన క్యానల్ ఎస్కేప్ది చైన్ కట్టర్ అన్నీ కావాలి. ఓకే, దీనికైతే స్క్రూ డ్రైవర్ కావాలనుకుంటే తెద్దాం. సేమ్ ఆ గేమ్లో కూడా ఇదే ఎస్కేప్ ఉండిద్ది గైస్. ఇదే డోర్ ఉండిద్ది దానికి కూడా. సరే మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాము పరిగెత్తుకొని. వెళ్ళి కూర్చుందాం, అది వచ్చిద్దేమో మళ్ళీ. ఓకే, ఇక్కడైతే కూర్చుందాం. ఓకే, నుంచి అటు వెళ్దాము. పరిగెత్తు, మళ్ళీ అది వచ్చిద్ది. అమ్మమ్మ వస్తుంది, ఇటు వస్తున్నారే, పరిగెత్తు ఇటు తిరగాలి పరిగెత్తు. మన వెనకాల వస్తుంది. ఓవర్ నాయను, జస్ట్ మిస్ మింగేసేది మనల్ని అయితే. అమ్మయ్య, నుంచి అయితే వచ్చేసాము. మనం అయితే బయటికి వెళ్ళి సేఫ్కి తీసుకొని వెళ్దాము. ఓకే, నుంచి అయితే మనం కిందకి దిగుదాం. అమ్మమ్మ లేదులేండి. నుంచి అయితే వెళ్దాం పైకి. అమ్మమ్మ ఎక్కడున్నావు? అరే గైస్, మన గన్ను ఎక్కడ పెట్టావు? మర్చిపోయా నేను ఈ గాల్లో పడి. ఇప్పుడు ఎలాగో తెలీదు మరి మనకి. అమ్మమ్మ ఎక్కడున్నావు? అమ్మమ్మ అయితే రావట్లేదు. అరే గైస్, గన్ను ఎక్కడ పెట్టా నేను మర్చిపోయాను. రే గన్ను రారే, ఎక్కడరా గన్ను? అమ్మమ్మ వస్తుంది, పరిగెత్తరా. అబ్బా వేసింది. గైస్, మన ఆశలన్నీ నీరు గారిపోయినాయి. మనం అయితే ఒక్కరోజు కూడా చావకుండా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంతలోనే డే 2 కూడా స్టార్ట్ అయిపోయింది. గైస్, అమ్మమ్మకి మన మీద అసలు కోపమే ఉంది, ప్రేమేం లేదు. గైస్, అమ్మమ్మ నాతో పెట్టుకుంది, ఇప్పటిదాకా నాకు పెట్టుకోలేదు. నాతో పెట్టుకుంటే ఎలా ఉండిద్ది అమ్మమ్మకైతే ఇప్పుడు చూపిస్తాను. అమ్మమ్మ ఎక్కడున్నావే? క్రాస్ బో తీసుకొని నీకు వేస్తాను. పెయింటింగ్లు అడ్డుపడుతున్నాయి.
లేకండి లేకండి, అమ్మ వచ్చింది ఫాస్ట్గా, లేకరా బాబు. అమ్మ వచ్చేస్తుంది, పరిగెత్తరా. చీ అసలుకి ఏంట్రా బాబు ఇది. ఓకే అటు దూకేద్దాము. అమ్మమ్మ అయితే రాకుండా ఉండిద్ది ఇటు సైడ్ నుంచి. ఓకే మనం ఇక్కడైతే వెయిట్ చేద్దాము. ఓకే అమ్మమ్మ వస్తున్నావా? రావట్లేదులేండి. మనం ఇటు నుంచి అయితే కింద నుంచి వెళ్ళి అమ్మమ్మ దగ్గర నుంచి అయితే అదే అక్కి అక్కడ కిచెన్లో పడేసాము, దాన్ని అయితే తీసుకొని వెళ్దాము. ఓకే గైస్, ఓకే పైకి వెళ్దాము ఫాస్ట్గా. అమ్మమ్మ ఉన్నావు పోయావా? ఓకే లేదులేండి ఇక్కడ. ఫస్ట్ అయితే మనం దీన్ని అయితే తీసుకుందాము, క్రాస్ బోని. అమ్మమ్మ అయితే వస్తుండిద్ది. అరే తీసుకో ఫాస్ట్గా తీసుకో. అది ఇప్పుడు రావే ముసల్దానా, అదిగో వస్తుంది. ఇది ముసల్దానికి అసలుకి స్టామినానే లేదు, మెల్లగా నత్తలా నడుస్తుంది. చూసారండి గైస్. ఓకే దీన్ని ఇక్కడ పడేసి మనం వెళ్ళి అదేంటి ఎక్కడ పడేసాం? ఓకే సేఫ్ కీని అయితే ఆ వంటగదిలో పడేసాము. వంటగదిలో ఇదిగోండి ఇక్కడ ఉంది. దీన్ని తీసుకొని వెళ్ళి అయితే మనం దాన్ని సేఫ్ కీని ఓపెన్ చేద్దాము, సేఫ్ లాకర్ని. దానిలో అయితే మనకి ఏం దొరికిద్దో చూద్దాం. ఓకే ఏం దొరికింది? కట్టింగ్ పిల్లర్స్. అరే గాయస్ దేనికి గైస్ ఈ కట్టింగ్ పిల్లర్స్ అసలుకి? ఓకే మనం ఆల్రెడీ వాడేసాం. ఫాస్ట్గా వెళ్ళి దీన్ని అయితే తీసుకుందాం. ఓకే దాటిని తీసుకొని దీన్ని పట్టుకొని ఒక 2 నిమిషాలు తిరుగుదాం గైస్. ఓకే ఇక్కడైతే దాక్కుందాము. అరే రే ఏంట్రీ ఇది బ్లాక్ అయిపోయింది? రే బాబు ఏమైపోయింది? అయ్యా హోమ్కి వచ్చింది. అరే గాయస్ చీ ఇంతసేపు ఆడింది మొత్తం వేస్ట్ అయిపోయింది. खत्म ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है। एक सेकंड यार मजाक గైస్ నేనైతే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఆడాను. ఎలాగోలాగా ఎంత దూరం తీసుకొని వచ్చాను. దీనిలో అయితే ఫాస్ట్గానే దొరికినాయి ఇవన్నీ. ఓకే దీన్ని అయితే తీసుకొని దీన్ని ఓపెన్ చేసేద్దాం. అది గైస్ మనమైతే బయటికి వెళ్ళిపోయాము ఈ గ్రానీ హౌస్లో నుంచి. ఈ గ్రానీ నుంచి ఓ విముక్తి పొందాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. గుడ్ బై.